ఫేవరెటిజం మనకి చాలా ఇష్టమైన వ్యక్తులు ఏం సాధించినా ఏం చేసినా ప్రతిదీ మన స్టేటస్లో పెట్టుకొని ఒక పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. నిజానికి ఇది చాలా మంచి విషయం, కానీ ఇది ఎంతవరకు జెన్యున్గా చేస్తున్నాం అన్నది కూడా పాయింటే. నేను చూసిన వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి, చాలా ఫ్యాన్స్ ఉన్న మనిషి. జనాలు ఎలా చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ చాలా ఫేమస్ ఉన్న పర్సన్, సో నాకు అతని గురించి తెలిసినా తెలియకపోయినా నీ ఫేవరెట్ ఎవరంటే నేను పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్ అని చెప్పుకొని ఫేమ్ తెచ్చేసుకొని జస్ట్ జనాల్లో గుర్తింపు రావాలంటే మనం కూడా గుర్తింపు ఉన్న వ్యక్తికి ఫ్యాన్ అని చెప్పుకొని తిరిగే పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. సో నేను చెప్తున్నాను, దట్ ఈస్ వెరీ చీప్ బిహేవియర్. నీకు మనసులో ఉన్నా లేకపోయినా నువ్వు కేవలం ఫేమ్ అవటం కోసం, జనాల్లో ట్రెండ్ అవటం కోసం, ప్రతి ఒక్కరిలో నీ పేరు కూడా యాడ్ అవటం కోసం ఫలానా వ్యక్తికి నేను ఫ్యాన్ని అని చెప్పుకుంటారు చూడండి. చీప్ బిహేవియర్, వర్స్ట్ బిహేవియర్. నిజంగా నీకు అంత ఫేవరేషన్ ఉంటే చూపించండి, బట్ అది మనసు నుంచి రావాలి. అండ్ ఇంకొక విషయం, ఇంత బయట వ్యక్తుల్ని ఇంత అభిమానించేస్తున్నారు. పర్సనల్గా వాళ్ళు మీకు చేసి పెట్టింది ఏం లేదు, మీ ఇంట్లో వాళ్ళు మీకు చాలా చేసి పెడుతున్నారు కదా, మరి అంతే ఫేవరెటిజం ఇంట్లో వాళ్ళకి ఎందుకు చూపించట్లేదు? ఇంట్లో వాళ్ళకి కూడా చూపించండి. ఇంట్లో వాళ్ళు ఇన్ ద సెన్స్ నీకు ఎవరైతే పర్సనల్గా నీకు డైరెక్ట్గా హెల్ప్ అవుతున్నారు. బయట వాళ్ళు ఎవరో ఎక్కడో ఏదో చేస్తే మీరు పిచ్చ ఫ్యాన్స్ అయిపోయి ఇంత బాగా చూపిస్తున్నారు మీ ఫేవరెటిజంని. బట్ మీకోసమే ఉంటున్న వాళ్ళ కోసం ఇంత పిచ్చ ఫ్యానిజం ఎందుకు మీరు చూపించట్లేదు? ఐమ్ జస్ట్ ఆస్కింగ్. చూపించాలి కదా. సో ఫేవరెటిజం చాలా మంచి విషయం, బట్ అది మీ ఇంటి నుండి మొదలవ్వాలి. ఇదే నేను అడుగుతున్నాను.